మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రం. పర్వతములు కరిగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృపను పొగడుకుంటున్న దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా యాత్రా జీవితంలో నీ సన్నిధిలో మేము నిలిచి ఉండడానికి కొరకు మీరు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, యెహోవానే నేను మార్పు లేని వాడిని కనుక మీరు లయం కాలేనటువంటి మాట ప్రకారం నువ్వు మార్పు చెందలేదు కాబట్టి నేను లయం కలదు ప్రభువా, అందులో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భూమి మీద మా శేషం మిక్కిలి స్వల్పముగా ఉన్నప్పటికీ తండ్రి, ఆ కొద్ది జీవితాన్ని నీ కొరకు సద్వినియోగం చేసుకోవాలని కోరుకోరు. ఈ ప్రకారంగా అనుదిన ప్రార్థనలో మీరేమో నడిపిస్తున్నాం తండ్రి, అందులో బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. గత రాత్రి అంతా మీరు మనం కాపాడు నేను దిన పరీక్షల్లోనూ పనులను కృప ఇచ్చి క్షేమం ఇచ్చి ఉదయ కాలంలో సజ్జులుగా చేర్చి నడిపిస్తూ స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ ఉదయకాల ప్రార్థన సమయాన్ని అంతా కూడా మీ చేతికి అర్పించుకోండి, ఆస్వాదించాలి. ప్రార్థన కొరకు తీసుకొచ్చిన స్తోత్రాలు ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి వారిని ప్రేరేపించి నడిపించగలిగిన స్తోత్రాలు చెల్లిస్తాం. మమ్మల్ని తగ్గించుకోవచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోండి. మా ప్రభువుల ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నా పేరు స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 47వ పాట పల్లవి 3వ చరణం పాడతాం. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతం పాడు. పల్లవి 3వ చరణం పాడు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి మోసేకు తన సేవను నొసగి యెహోషువ జయమును పొందే. మోసేకు తన సేవను నొసగి యెహోషువ జయమును పొందే. శత్రుని గెలిచి రాజ్యము పొందే. ఘన కార్యములను స్మరించి శత్రుని గెలిచి రాజ్యము పొందే. ఘన కార్యములను స్మరించి ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు
యెహోవాకు స్తుతి గీతము పాడి. ప్రభువునందు ప్రేమినటువంటి వారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తుంది. ఈ ఉదయ కాలంలో మన యొక్క ఆత్మీయ ధ్యానం కోసం కర్మేలు పర్వతాన్ని గురించి ధ్యానిస్తాము. మనం ఎరిగిన రీతిగా ఒక్కొక్క పర్వతము ఒక్కొక్క సంఘటనను జ్ఞాపకం చేస్తున్న రీతిగా మనం చూస్తూ వచ్చాం. ఆ రీతిగా దేవుని మహిమ కొరకై దేవుని ప్రజలైనటువంటి వారు ఈ పర్వతం యొక్క అనుభవంలో వాళ్ళు వెళ్తూ వచ్చారు. దేవుని యొక్క గొప్ప కార్యాలు ఆయా స్థలాల్లో మరి దేవుడు వారిని వాడుకుంటూ వచ్చినాడు, ప్రభు జరిగిస్తూ వచ్చినాడు. అలాగని కర్మేలు పర్వతం కూడా ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి స్థలం. దీని ఎత్తు 522 మీటర్ల ఎత్తు. ఈ కర్మేలు పర్వతం ఉన్నటువంటి ప్రాంతము మధ్యధర సముద్ర తీరం. ఈ కర్మేలు అనగానే మన జ్ఞాపకం వచ్చేది ఏలియా ఆకాశం నుండి అగ్ని రప్పించినటువంటి సందర్భం మనకు జ్ఞాపకం వస్తుంది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 44వ వచనం వరకు ఒక సుదీర్ఘమైనటువంటి విషయముగా మనకు కనబడుతుంది. మొదటి రాజులు ఎంతండి? మొదటి రాజులు 18వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం గమనిస్తే చదవనండి. చదవండి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలే 450 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. అహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరమియ్యగా ఒక మాట అయినను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లనియ్యుడి. వారి వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తొనుకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును. ఏ దేవుడి కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రెండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరినూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చెయ్యుడు. అయితే మీరు అగ్ని ఏమియో క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరుని బట్టి ప్రార్థన చేసిరు గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడెవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచున్నాడేమో, మీరు ఒకవేళ రేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచు రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని చుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరు గాని
మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడైనను లక్ష్యము చేసిన వాడు ఎవడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరినూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చెప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగు చేసిరి. మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవా ఏ దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తను పట్టుకొనడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయిన కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత చదవనండి. తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదని నేను. అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపాను. అంతలో కాబట్టి ఈ భాగం మనకు పరిచయమైనటువంటి భాగమే. ఏలియాకు బయలు ప్రవక్తలకు గుర్తు వచ్చినటువంటి పెద్ద పోరాటం. బయలు ప్రవక్తలుగా ఉండబడినటువంటి వీరు వేరే అన్యులైనటువంటి వారు కాదు. వీరంతా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారే. వారిని పోషించినటువంటి రాజు ఇశ్రాయేలు రాజు ఆహాబు. ఆ రీతిగా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు దేవుని ప్రజలు జరిగిస్తూ రావడం అనేది ఎంతో బాహాటముగా భయంకరమైనటువంటి పాపానికి వారు దాసులవుతూ వచ్చినారు. దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ వచ్చినారు. ఈ కర్మెలు పర్వతం యొక్క అనుభవము జీవగల దేవుడికి జీవము లేనటువంటి వారికి మధ్యలో ఉన్న పోరాటం. ఒక లెక్క చూస్తే సత్య దేవుడికి అసత్యమైనటువంటి వాటికి ఉన్నటువంటి పోరాటం, నీతికి దుర్నీతితో ఉన్నటువంటి పోరాటం, విశ్వాసానికి అవిశ్వాసానికి ఉన్నటువంటి పోరాటం, యథార్థతకు కపటముకు ఉన్నటువంటి పోరాటం. మన ఆత్మీయ జీవితంలో దేవునికి వ్యతిరేక్తముగా జరిగించబడినటువంటి ప్రతి కార్యముతోటి మనం పోరాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగున్న ఏలియా నాకెందుకు వచ్చిన బాధ ఇది అని దేవుడు తనకిచ్చినటువంటి
ఆ యొక్క పరిచర్య, ఆ ఉన్నతమైనటువంటి పని నుంచి తాను వైదొలగలేదు. ఎంతో సవాలుతో కూడినటువంటి విషయం. కానీ దేవుడు నిజముగా తన గొప్ప కార్యాన్ని తన యొక్క దాసుడు తన పక్షాన నిలబడ్డాడు. దేవుని నామం మహిమార్థమై ప్రభు అక్కడ తన నామాన్ని బయలుపరుచుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చినాం. ఎంతో స్పష్టంగా ప్రార్థన చేస్తూ వచ్చారు. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని, నీ వారి హృదయంలో నీ తట్టుకు తిరగ చేయదువని ఈ జన్మకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. ఇక్కడ ఏలియాకు ఉండబడినటువంటి ఆ గొప్ప ఆశ, జీవము లేనటువంటి వారిని పూజిస్తూ దేవునికి విరుద్ధంగా వారు ప్రవర్తిస్తూ దేవుని కార్యములకు ఆటంకముగా ఉన్నటువంటి వారిని దర్శించు నిమిత్తమై నీవే దేవుడవై ఉన్నావని, నీవే వారి హృదయం నీ తట్టుకు తిరగ చేయదు అని జన్మకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు అని ప్రార్థించగా ప్రభు అగ్నిని కురిపించి దహన బలి పశువును, కట్టెలను, రాళ్ళను, బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోయేశాడు. ఎంతో బలమైనటువంటి కార్యం. అది మామూలు కార్యం కాదు. అందుకోసమనే దేవుడు తన ప్రజల యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడని ఏలియా జీవితంలో ప్రభు రుజువుపరుచుకుంటూ వచ్చినాడు. ఈ కార్యము జరగగానే జనులందరూ కూడా సాగిలపడ్డారు. యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అని కేకలు వేస్తూ వచ్చినారు. ఆ రీతిగా ఏలియా ఈ కర్మెలు పర్వతము దగ్గర బయలు ప్రవక్తలైనటువంటి వారిని పట్టుకున్నాడని జనులకు సెలవీయగా వారు పట్టుకున్నారు. ఏలియా కీషోను వాగు దగ్గరికి వారిని కొనిపోయి అక్కడ వారిని వధిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. అంత గొప్ప రోషం కలిగినటువంటి ప్రవక్త ఏలియా ప్రవక్త. దేవుని బిడ్డగా దేవుని కొరకై ఎంతో ప్రాణాపాయ స్థితి. వాస్తవానికి ఏదైనా తన జీవితంలో ఈ సవాల్లో పొరపాటున మరి ఓటమి పాలు అయిపోయి ఉంటే మాత్రం పరిస్థితి చాలా భిన్నముగా ఉండేది. అంత గొప్ప ఛాలెంజ్లో ఏలియా ధైర్యముతో, విశ్వాసముతో, జీవంగల దేవుని మీద ఉండబడిన నమ్మకముతో ఈ కార్యాన్ని జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చినాం. అదే కర్మెలు పర్వతం యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర. అందుకోసమని పరిశుద్ధాత్మ దేవుడు ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు ప్రార్థించగా వర్షం వచ్చింది, అతడు ప్రార్థించగా వర్షము ఆగిపోతూ వచ్చింది అని రెండు విషయాలు మాట్లాడుతూ వచ్చినాయి. కరువు సంభవిస్తూ వచ్చింది ఆహాబు కాలంలో. కారణం జీవముల దేవుని వారు సేవించకుండా ఉంటూ వచ్చినారు. అయితే ఆ యొక్క బయలు ప్రవక్తలైనటువంటి వారిని చంపిన తర్వాత ఆ యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగిపోయింది. దేవుడు అద్భుతమైన రీతిలో వర్షము కుమ్మరిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆత్మీయ క్షామము, అపవిత్రతను బట్టి, దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని బట్టి మన జీవితంలో శత్రువు విరోధంగా లేపబడుతూ వస్తాడు. మనం ఎక్కడైనా అపవిత్రమై ప్రార్థన విశ్వాసము లోపించి ఆ రీతిగా మనకు జీవితంలో ఉన్నప్పుడు శత్రువు వేగుతూ వస్తాడు.
ప్రార్థించినప్పటికి కూడా శత్రువు రేగడని కాదు, అలా కూడా రేగుతూ వస్తాడు. అలాంటి కోపం చెందినటువంటి పరిస్థితే ఏలియా యొక్క సందర్భం. ఆ రీతిగా ఈ యొక్క గొప్పైనటువంటి కార్యాన్ని ఎదుర్కొంటూ దేవుని నామ మహిమార్థమై అటువంటి బలమైనటువంటి కార్యాన్ని జరిగిస్తుంది. రెండవ సందర్భం మనం గమనిస్తే 2వ రాజుల 1వ అధ్యాయంలో అక్కడ మొదటి వచనములో మనం గమనిస్తే, ఆహాబు మరణమైన తరువాత మోయాబీలు ఇశ్రాయేలీల వారి మీద తిరుగబడిరి. చదువు. అహజ్యా షోమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడు అనువాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్ద మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణం అవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తర్వాత ఆ దూతలు రాజు నొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడి వారిని అడిగగా, వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజు నొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియచేయడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణం అవుదువని అతడు పలికెనని వారు చెప్పగా, మిమ్మల్ని ఎదుర్కొన వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగాను. అందుకు వారు, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమియ్యగా, ఆ మనుష్యుడు తిష్బీడైన ఏలియా అని అతడు చెప్పాను. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని అని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపాను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడెనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగా కానీ 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించను. మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన మరి ఒకని వాని 50 మందితో కూడా పంపగా, వీడు వచ్చి, దైవజనుడా, త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడెనెను. అందుకు ఏలియా, నేను దైవజనునైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించను. ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా పంపగా, 50 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిము, చిత్తగించము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగి పొమ్మని ఏలియాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి వానితో కూడా రాజు నొద్దకు వచ్చాను. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని చెప్పాను. ఏలియా ద్వారా యెహోవా మాట ప్రకారము అతడు చనిపోయాను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజయ్యను. అహజ్యా చేసిన ఇతర కార్యములను గురించి ఇశ్రాయేలు వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇది 2వ సందర్భం. అదేమో ఆహాబు, ఇక్కడేమో అహజ్యా. ఇతనికి జబ్బు వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఉన్నాడన్నటువంటి సంగతిని తాను గుర్తించక ఎక్రోను దేవతను బయల్జెబూబునొద్ద విచారణ చేయడానికి కొరకుగా వెళ్తున్నాడు. అయితే దేవుడు ఏలియాకు ఈ సందేశం పంపించి ఈ యొక్క అహజ్యాకు వర్తమానమును మరి పంపుతూ వచ్చినటువంటి వారుగా, ఆ యొక్క అహజ్యాతో మాట్లాడుతూ వచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఎంతో భయంకరమైనటువంటి ఒక గొప్పదైనటువంటి కార్యమే ఇక్కడ. ఏలియాను రాజు దగ్గరికి రమ్మని చెప్పడానికి కొరకుగా సైన్యాన్ని పంపుతూ వచ్చినాడు. 50 మందిని పంపుతూ వచ్చినాడు. ఎంత రోషం కలిగినటువంటి వాడంటే అంత రోషం కలిగినటువంటి వాడు. దేవుని కార్యం దేవుని పక్షమున జరగడానికి కొరకుగా అలాగున మరి నిలబడినటువంటి వాడు. ప్రభు అటువంటి రీతిగా ఈ 2వ సందర్భంలో ఏలియాను వాడుకుంటూ వచ్చింది. ఆ కొండ మీద నుంచి దిగి రాకుండా అక్కడి నుంచే ఆ గొప్ప సవాలును ఆయన విసురుతూ వచ్చినాడు. అతడు ఆ కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి దైవజనుడా నీవు దిగిరా రాజు ఆజ్ఞాపించాడు. అందుకు ఏలియా నేను దైవజనుడితో అగ్ని ఆకాశం దిగి వచ్చి నిన్ను నీ 50 మంది దహించును గాక అని 50 మందికి అధిపతి వారితో చెప్పగా అగ్ని ఆకాశం దిగి వారిని 50 మందిని దహించాడు. అక్కడ ఆహాబు దగ్గర అద్భుతం, ఇక్కడ అహజ్యా దగ్గర అద్భుతం. కాబట్టి కర్మెలు కొండ చాలా గొప్ప సవాలుతో కూడిన చరిత్రను మనం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన ఆత్మీయ జీవితంలో ప్రతి నిత్యము మనకు ఏదో ఒక రకమైనటువంటి పోరాటం అనే ఉంది. దేవుని సొంత ప్రజల ద్వారానే పోరాటం వస్తుంది. లోపట పోరాటము బయట పోరాటం ఎప్పటికీ ఉంటూనే ఉంది. సత్యం తెలియక ఆ ప్రకారం వాస్తవం తెలియక సాతాను యొక్క చెరలో తీసుకొని పోబడినటువంటి వారై ఆర్తిగా దేవుని విరుద్ధంగా కార్యం జరిగించినటువంటి వారుగా ప్రపంచమంతా ఉన్నారు. దేవుని ఎరిగినటువంటి బిడ్డ శేషం తక్కువని. మరి 450 మంది బయలు ప్రవక్తలు ఎదుట ఏలియా ఒక్కడే ఉంటొచ్చినాడు. దేవుని కృప చేత మరుగ్గా ఉన్నటువంటి ప్రవక్తలు ఉంటొచ్చినారు కానీ బహిరంగముగా కనిపించింది ఏలియాని. అందుకోసమని ప్రభు బిడ్డలుగా ప్రార్థించేవారు దేవుని పక్షాన విశ్వాసంతో నిలబడేటువంటి వారి శేషం కొద్దిమంది మాత్రం. ఆ ప్రకారంగా నమ్మకార్థంగా ఉన్నటువంటి వారు కనిపించినటువంటి వారు, వారికి ఆ పోరాటం యొక్క అనుభవం అన్నటువంటి తెలియదు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన ఆత్మీయ జీవితంలో మన తట్టు ఇతరు తిరగాలి కానీ మనం వారి తట్టు తిరిగేది కాదు. అందుకోసం ప్రభు బిడ్డలకి ఎప్పుడే కానీ పాపముతో రాజీ పడేటువంటి జీవితంగా ఎప్పుడు ఉండకూడదని ప్రభు మన జీవితానికి ఈ గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉంటుంది. ఆ మాట కూడా చదువుదాము. 15వ అధ్యాయము ఇర్మియా గ్రంథములో అక్కడ ఇర్మియా ప్రవక్తకు ఎటువంటి మాట పలుకుతూ వచ్చినాడో మనం చూస్తాం. 15వ అధ్యాయము 19వ వచనం 20వ వచనము యెహోవా సెలవిచ్చెను. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఎత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును. కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఇది ప్రభు యొక్క వాగ్దానం. వారు నీ తట్టు తిరగాలి కానీ వారి తట్టు తిరగకూడదు. ఇదే గొప్పదైనటువంటి ఛాలెంజ్ దేవుని బిడ్డకు దేవుడు ఇస్తూ వచ్చింది.
ఈ అద్భుతమైన సవాల్లో ప్రభు మనం నిలబెట్టుకోగలడు. మనం ప్రభుకు తగినీతిగా ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మన మొట్టమొదట ప్రభు తట్టు ఉండవలసినటువంటి వారంగా, ప్రభు తట్టు తిరిగిన వారముగా, ఆయన సన్నిధిలో నిలిచినటువంటి వారమై ఈ ఆత్మీయ పోరాటముల విజయంతో మనం సాగిపోవడంగా ప్రార్థన చేసుకుంటాము. ఈ దిన అంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాము. ఈరోజు ఎవరెవరు ప్రార్థన చేస్తారు? భాగ్యం ప్రార్థన చేస్తారు. తర్వాత భూషణ కుమారమ్మ ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రభావతమ్మ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత స్వర్ణ సిస్టర్ ప్రార్థన చేస్తారు. త్వరగా ప్రార్థన చేస్తే మనం చేయొచ్చు. ఆ ప్రకారంగా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు యెరూషలేం క్షేమం కొరకు, రెండవది సార్వత్రిక సంఘక్షేమం కొరకు, మూడవది అన్ని జనుల రక్షణ కొరకు, నాలుగవది దేవుని యొక్క సేవా పరిచర్య కొరకు, ఐదవది క్రియాపూర్వకంగా మనకు ఉండబడినటువంటి ప్రతి అవసరత, ఉన్నటువంటి ఆ రకమైనటువంటి అక్కర్లు, ప్రభుత్వ చిత్తానుసారంగా కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ప్రతి విధమైనటువంటి కొరతలు ప్రభుత్వ చిత్తానుసారంగా తీర్చినట్లుగా ఒకరి వెంట ఒకరు మన ప్రార్థనలో ప్రారంభించాం. మహాగండమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం ముందు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశంకు హృదయపూర్వక వందనములు. దేవా, ఏ పాటిదానను నీ సన్నిధానములో నీ బిడ్డలతో నీ స్వరక్తం ఇచ్చుకున్న సంఘంతో కలిసి ఆరాధించగలటకు నా తండ్రి ఈ యొక్క అవకాశంకు మరొకసారి వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను. లోకంలో ఎక్కలేనటువంటి ధన్యతను ఈ యొక్క తండ్రి మరి నీ యొక్క దాసుడు చెప్పినట్టుగా ప్రభా మరి ఏలియా ఏలియా ప్రవ్వా మరి నీ యొక్క తండ్రి మరి ఆ యొక్క పర్వతం మీద ప్రవ్వా మరి మీరు చేసినటువంటి గొప్ప మరి ఆ యొక్క తండ్రి మరి మా ముందుకు తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ విధంగా నా తండ్రి ప్రతిరోజు ఒక్కొక్క పర్వతం ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకోగలటకు మా ముందు ఉంచినటువంటి నీ యొక్క వాక్యం కొరకు వందనాలు. ఈ విధంగా ప్రవ్వా మరి నీ దాసునికి కూడా మీరు ఇచ్చినటువంటి వెలుగు, నీ యొక్క ప్రవ్వా మరి గొప్ప గ్రహింపు జ్ఞానం కొరకు వందనం చెల్లించుకుంటూ మా కోసం సిద్ధపరుస్తూ తనకిచ్చినటువంటి తండ్రి ఆరోగ్యం కొరకు వందనం చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా ప్రవ్వా ఈరోజు అంతట్లో మరి మీరు కావలసినటువంటి జ్ఞానమును వెలుగును ప్రవ్వా మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనాలు. మా పక్షాన కూడా తండ్రి గొప్ప ఉద్దేశంలో కలిగి తండ్రి మరి మీరు నడిపించబోతున్నందుకు, మమ్మల్ని లోకంలో వేరు చేసుకున్నందుకు, మమ్మల్ని కూడా ప్రవ్వా మరి అన్న జనాంగం మధ్యలో ప్రభా సాక్షులుగా ఉంచి నడిపిస్తూ వస్తున్నందుకు హృదయపూర్వక వందనములు. ఒక సమయానికి నా తండ్రి మరి ప్రార్థనా అంశాలు నా తండ్రి మా ముందుంచి మరి వాటిని రోజు రోజుకు జయించే తండ్రివిగా ప్రవ్వా మా ముందు ఉన్నందుకు హృదయపూర్వక వందనం చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. మరి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తూ వస్తుండగా, యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు అని చెప్పినాం. యెరూషలేంలో ప్రవ్వా అక్రవసతులు తీర్చి ఆనాడు ఉన్న దేవుడోగా ఈనాడు మరి సమస్తానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం. ఒక సమయానికి నా తండ్రి మరి మా యొక్క చుట్టుపక్కల ఉంటున్న సంఘాలను బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాం. మరి మీరే సహాయం చేయండి, అవసరతలు తీర్చండి, రోజు రోజుకు వర్ధిల్ల చేయండి, ఆత్మలో బలపరచవలసిందిగా దైవ సేవకుల విషయంలో వారి యొక్క అక్కరవసతులు, కుటుంబ భారాలు వీటన్నిటిలో తండ్రి చాలా దేవుడుగా ఉన్నందుకు హృదయపూర్వక వందనములు. నా ప్రియ తండ్రి మరి మా ప్రభుత్వంను బట్టి కూడా ప్రవ్వా మరి మీకు వందనం చెల్లించుకుంటూ వస్తున్నాం. ఏ స్థితిలో ప్రవ్వా మేమున్నప్పటికీ నేను స్తుతించడం మర్చిపోకుండా ప్రవ్వా మీరు మాకు నేర్పించిన నీ యొక్క పాఠం కొరకు వందనం చెల్లించుకుంటూ వస్తున్నాం. నా తండ్రి మరి మా యొక్క తండ్రి మరి బిడ్డల అవసరతల కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాం. ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అంతట్లో ప్రవ్వా
ఏ విధంగా సాగిపోవాలో ఆగిపోకుండా పరిగెత్తడానికి మీరిచ్చిన కృప కొరకు మీ యొక్క తండ్రి మరి ఆమ్, ఆమ్, ఈ యొక్క అవకాశం అంతటి కొరకు వందం చెల్లించుకుంటూ వస్తున్నాం. ఇంత మాత్రం కాకుండా సమయానికి ప్రభా మరి చేరి వచ్చిన బిడ్డలందరి కొరకు మరి వారి అవసరతల కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాము. ఈ విధంగా నా తండ్రి ఒకరి బాధలు ఒకరు ఈ విధంగా పంచుకొని ప్రార్థించగలటకు మీరు చేసిన గొప్ప ఈ యొక్క అవకాశం కూడా హృదయపూర్వక వందం చెల్లించుకుంటూ వస్తున్నాను. నా తండ్రి మరి ఆయా విధాలుగా మీరు చేస్తున్న పరిచర్యల సహాయం కొరకు ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్న సంఘాలు మరి నీ దాసుడు మరి భక్త సిద్ధాకుల ద్వారా మాకిచ్చినటువంటి ఆయా ప్లేస్‌లలో మరి పలు సంఘాలలో మీరు చూపిస్తున్న నీ ప్రేమ, నీ యొక్క వాక్య పరిచర్య, ఆదరణ వీటన్నిటి కొరకు మేమెటు వెళ్ళినా ప్రభా మాకు ఆదరణకర్తగా మీరు స్థాపించిన మీ సంఘాల్లో అవసరతలు తీర్చండి. అక్కడ దైవ సేవకులను వాడుకోండి. విశ్వాసాలను బట్టి కూడా వందనం చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా నా ప్రియ తండ్రి మరి ఆ యొక్క ముంబైలో ఉంటున్నటువంటి జ్యోతి సిస్టర్, రాజేష్ బ్రదర్ వారి యొక్క పరిచయం బట్టి కూడా ప్రార్థిస్తూ వస్తున్నారు. నా ప్రియ పరలోకపు తండ్రి ఈ యొక్క సమయానికి మరి నాకిచ్చినటువంటి కూడా అవకాశం బట్టి నా కుటుంబ పక్షాన మేలును బట్టి నీకేమిచ్చడం తీర్చలేక నా కొద్ది స్తుతి ఆరాధన ప్రార్థన ఏ నామములో సమర్పిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి గణపరచు ప్రభు ప్రార్థించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి సమయం బట్టి అవకాశం బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొచ్చినటువంటి లేఖన భావం బట్టి వాయిస్ వందనాలు ప్రభాతం వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా యొక్క యాత్రా జీవితంలో చాలినంత దేవుడుగా ఉంటున్నారు ప్రభు. అందుని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, సృష్టిని సృష్టించిన సృష్టికర్తవుగా ప్రభువా నా యొక్క యాత్రా జీవితంలోని ఈరోజు నేనేమైతే ఉన్నానో అది కేవలం మీ కృప ద్వారాగా నన్ను నడిపిస్తూ వస్తున్నారు. అన్ని దినం మీ వాక్యంతో మాట్లాడుతూ ప్రభు నన్ను సరిచేస్తూ బలపరుస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి కొండాపూర్లో పరిచర్య చేస్తున్నటువంటి సొలమన్ బ్రదర్ని బట్టి, విజయమేరి సిస్టర్ని బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. శరీర సంబంధమైన అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ప్రభువా తండ్రి మీ కృపతోని పరిచర్యలో వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి ఇరువురు కలిసి ప్రభువా ఏ ఏ ప్రార్థన అంశాల నిమిత్తం అయితే మీ పాదతను గోజాడు ప్రార్థిస్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వారి యొక్క ప్రార్థనలకు జవాబును దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభు. సహాయాన్ని దయచేయండి. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. ఆ బిడ్డను కూడా తండ్రి చిన్ననాటి నుండి కూడా ప్రభువ దేవుని దయలోని మనుషుల దయలోని వర్దలడానికి మీరే సహాయం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. తన యొక్క జీవితంలోని కేవలం మీ చిత్తాలను మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు ప్రణాళిక అంతటినీ కూడా ప్రభు మీ చిత్తానుసారంగా సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి హెబ్రోన్ సంగారెడ్డి అనుబంధ సంఘాల ద్వారా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దైవ సేవకుల కుటుంబాలను బట్టి కూడా పేరు పేరున మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉంటుండగా ప్రభువ వారి పరిచర్యకు ఆటంకంగా ఉంటున్నటువంటి ప్రభువ తిరుగుబాటు స్వభావం ఉన్న వాళ్ళని కూడా దయతో జ్ఞాపకం ఉంచుకోండి, దర్శించండి ప్రభువ. మీ వాక్యంతో స్పష్టంగా మాట్లాడుతూ ప్రభువ వారి యొక్క కఠిన హృదయాలను మారుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. శివ ఆంటీని బట్టి ఆండ్రూ అంకుల్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. వారి యొక్క వృద్ధాపై బలహీనతల నుండి విడుదల దయచేయండి ప్రభువ. వారు పరిచర్య చేస్తూ ఉంటుండగా ప్రభువ మీ కృపలను సహాయాన్ని దయచేస్తూ వస్తున్నారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువ. వారికి పరిచారం చేస్తున్నటువంటి పరిచారకులను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. వారి కుటుంబాలను కూడా దీవించండి, సహాయాన్ని దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువ. అదేవిధంగా తండ్రి రచ్చపల్లిలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రభాకర్ బ్రదర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తన పరిచయాన్ని కూడా దీవించండి. తణుకులో పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి బ్రదర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ.
తన యొక్క పరిచయను కూడా దీవించుతారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆస్ట్రేలియాలో పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. వారి యొక్క పరిచయను కూడా అలేఖ్య పవన్ వాళ్ళ పరిచయను కూడా దీవించండి ప్రభు. వాళ్ళ పరిచర్య కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరతను కూడా తీరుస్తూ వస్తున్నారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభు. అక్కడికి వస్తున్నటువంటి ఆత్మీయ కుటుంబాలను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. వారందరూ అయితే ఏ ప్రార్థనల గురించి అయితే ప్రార్థిస్తున్నారో దయతో వారి యొక్క ప్రార్థనలకు కూడా జవాబు దయచేస్తారని ప్రభు నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. ముంబైలో పరిచర్య చేస్తున్నటువంటి రాజేష్ బ్రదర్ వాళ్ళ పరిచయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. వారి పరిచర్యకు కూడా కావలసినటువంటి అవసరతలను సమకూరుస్తూ వస్తున్నారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభు. అదేవిధంగా తండ్రి ఇంకెక్కడెక్కడైతే పరిచర్యలు భారంగా జరిగిస్తున్నారో ప్రతి ఒక్క పరిచర్ని కూడా ప్రభు దీవించండి, సహాయాన్ని దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభు. సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి మా యొక్క యవనస్తుల గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభు. యవనస్తులు బలవంతుల చేతుల బాణములు వంటి వారు అన్నావు ప్రభువ. మా యవనస్తులు పాపం అనే లోకం నుండి ప్రభువ విడుదల దయచేస్తూ రండి. ప్రతి ఒక్క యవనస్తులు దర్శిస్తూ రండి ప్రభువ. మీ సొంత సమయంలో మా బిడ్డలను దర్శించండి ప్రభువ. మీ రక్షణ కార్యాన్ని లోతుగా జరిగిస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువ. పరిచర్యలను తండ్రి కోత విస్తారంగా ఉంది, పని వారు కొద్దిమంది అన్నట్టుగా ప్రభువ. మా యొక్క యవనస్తులను మీరు ఎంతమందిని అయితే ఏర్పరచుకుంటున్నారో మీ పరిచర్య నిమిత్తమే తండ్రి దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వారందరితో మీరే స్పష్టంగా మాట్లాడుతూ ప్రభువ మీ పరిచర్యలో వాడబడడానికి సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి లావణ్యమూర్తి అంకులను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. తన యొక్క జీవితంలో ప్రభువ మీరు మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ వస్తున్నారు. తన యొక్క వృద్ధాప్య బలహీనతలను విడుదల దయచేస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. అంకుల్ మీ పాద సన్నిధిని ఏ ప్రార్థన అంశాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థిస్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. తన యొక్క ప్రార్థనలు కూడా జవాబును దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభువ. సహాయాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి సుధీర్ బ్రదర్ని బట్టి వినతి సిస్టర్ని బట్టి కూడా వేలుకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. వారి యొక్క కుటుంబంలో మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభువ. దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వినతి సిస్టర్ని దర్శించండి ప్రభువ. తనలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావాన్ని తీసివేయండి ప్రభువ. తనకి మీ జ్ఞానం దయచేయండి ప్రభువ. మీ బుద్ధిని దయచేయండి ప్రభువ. తండ్రి కుటుంబం కట్టుకునే విషయంలో తండ్రి మీరే ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. వారి ఇరువుని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. మిరాకిల్ని బట్టి వందనాలు. అదేవిధంగా తండ్రి బ్లెస్సింగ్ బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. ఎవరి ప్రాయంలో ఉన్నారు ప్రభువ, ఏ దుష్టుడి చూపు కూడా బిడ్డల మీద పడకుండా ఉండలాగిన మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభువ. సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభు ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి కూడా పేరు పేరున మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. ఎవరెవరైతే ప్రభువ ఏ అవసరతలు అక్కరతలు కొదవలు కొరతలు గుండా ఉన్నారో సర్వస్వం ఎరిగిన దేవుడే ఉంటున్నారు ప్రభువ. వారి యొక్క హృదయ వాంఛనలు తీరుస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభువ. సహాయాన్ని దయచేయండి ప్రభువ. లక్ష్మీ సిస్టర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. తను జూలై నెలలోని ఏసే ప్రయాణంలో ప్రభువ మీ కృపలను సహాయాన్ని దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువ. కుమారుని వాళ్ళు కోడల్ని కూడా క్షేమకరంగా తండ్రి ఇండియాకు నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. వారి యొక్క కుమార్తె రక్షణ విషయంలో కూడా ప్రభువ మీరే కార్యాలను వారి యొక్క కుటుంబంలో రక్షణ కార్యాన్ని కూడా తండ్రి మీరే జరిగిస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువ. సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభువ యెరూషలేము వారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువ. మీరే సహాయాన్ని దయచేస్తారండి. ప్రపంచవ్యాప్తంగా మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. తద్వారాగా మేము ఏమే విషయాలు నేర్చుకోవాలో ప్రభువ, మీకు ఇంకెంత సమీపంగా ఉండాలో మీరు మా అందరికీ కూడా మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభువ. సహాయాన్ని దయచేయండి. అంత మాత్రమే కాదు తండ్రి, నన్ను నదీన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. మా యొక్క జీవితాల్లోని మా యొక్క కుటుంబాల్లోని మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. చైతన్య విషయంలో తండ్రి సంఘంగా ప్రార్థించినప్పుడు మా యొక్క ప్రార్థనలకు జవాబు దయచేస్తూ ప్రభువ తనలోని కొంత మార్పు తీసుకొస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. తను చేస్తున్నటువంటి చిన్న ఉద్యోగంలో తనను దీవించండి ప్రభువ. పాపమని లోకం నుండి విడుదల దయచేయండి ప్రభువ. తండ్రి తనలో ఉన్న బలహీనతల నుండి కూడా విడుదల దయచేస్తూ వస్తున్నారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువ.
అంత మాత్రమే కాదు తండ్రి, మధుని సింధుని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. మీ చిత్తమైతే వారిద్దరు కూడా జాబ్స్ కోసం సర్చింగ్ చేస్తూ ఉంటుండగా ప్రభు, మీ చిత్తమైతే ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అంత మాత్రమే కాదు తండ్రి ప్రభు, ఆగస్ట్ 1 జరగబోయేటువంటి స్పందన డాక్టర్ సూర్య వారి వివాహ విషయంలో కూడా ప్రభువ మీ మెండైన కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రభువ, వివాహాన్ని ఘనంగా జరిగించడానికి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. పాలకొల్లో మా గృహం అమ్మే విషయంలో కూడా ప్రభువ దయతోని మీరే ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువ. నన్ను కూడా ముట్టి స్వస్థపరుస్తూ వస్తున్నారు ప్రభువ, అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. నాకు నాలో ఇంకా నా శరీర బలహీనతలు ఇంకేమైతే ఉన్నాయో తండ్రి, వాటన్నిటిని విడుదల దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రభువ, ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థనలు అన్నింటిలో జవాబును దయచేస్తారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తూ ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మహాపరిశుద్ధుడైన మా ప్రిపల్ల ప్రభా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, మహోన్నతుడ, మహాగండమైన దేవా, సర్వోన్నతుడ, సర్వ సృష్టికి కారణభూతమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు నాయన, మహోన్నతమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ కృపాసనం దగ్గర రావడానికి ప్రభా, పరిశుద్ధులతో కలిసి నాయన నేను కూడా నాయన నీ సన్నిధిలో గడపడానికి ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని అంతటి బట్టి కూడా నాయన నా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఎక్కడైతే నాయన ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ప్రార్థిస్తారు వారి మధ్య నేను ఉంటాను దేవా, మా మధ్యన మీరు ఉన్నారు దేవా. ఇప్పటి వరకు వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు, అందుని బట్టి నీకు వందనాలు. ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలన్నీ కూడా నాయన నీ సన్నిధికి ఒక దూపం చేయని అని ప్రభావ నమ్మి స్తుతిస్తున్నాను దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన నా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన మా ముందు జీవించిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి మీరే కృప చూపించుకొని అడుగుతున్నాను నాయన నా ప్రభా. నాయన ఆన్లైన్ కుటుంబాన్ని అంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో ప్రభా, ప్రతి అవసరత ఎరిగిన దేవుడు నాయన, ప్రతి అవసరత నాయన నీ మహిమశలో మీరు తీర్చుకుంటారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. ప్రత్యేకంగా నాయన నీ సన్నిధిలో నాయన నీ దైవజనం నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. వారి కుటుంబాన్ని బట్టి ఇప్పుడు నాయన బ్రదర్కి మంచి ఆరోగ్యాలు మీరు ప్రసాదించండి ప్రభా. సిస్టమ్ బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న వారి పరిచర్లన్నింటినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నీకు వందనాలు. జరుగుతున్న పరిచర్లన్నింటిని ప్రభావ నీరు కట్టి ఫలింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. బిడ్డ స్టడీస్లో మీరే తోడుకొని నడిపించుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేయండి నాయన. బ్రదర్కి నాయన నా ప్రభా అనారోగ్య పరిస్థితులన్నింటినీ ఆయన మీరు కొట్టివేసి ప్రభా సంపూర్ణ స్వస్థతనిచ్చి ప్రభా నాయన పరిచర్లన్నీ కూడా నాయన ఘనంగా జరిగిస్తారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన యెరూషలేము క్షేమ కొరకు నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తాం. ఇశ్రాయేలు ప్రజలందరికీ రక్షణ మీరు దయచేస్తారమ్మని అడుగుతున్నాను దేవా. అక్కడ జరుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. పరిస్థితులన్నీ కూడా నాయన నా ప్రభా శాంతి నాయన శాంతి పరిచి ప్రభా నెమ్మదిని మీరు దయచేస్తారమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. ఇశ్రాయేలు చుట్టూ ఉన్న నాయన శత్రు రాజ్యాల నిమిత్తమైన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. వారికి కూడా రక్షణ మారు మనసు ప్రార్థన జీవితాలు మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా. సహాయం చేయండి దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన నా ప్రభా నాయన సార్వత్రిక సంఘాల నిమిత్తమైన ఆయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా. నాయన సంఘాల్లో జరుగుతున్న ప్రతి పరిచర్యను పట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన నా ప్రభా నాయన ప్రతి పరిచర్ని పట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. పరిచర్య నాయన ఘనంగా జరగటానికి మీరే కృప చూపించండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభా నాయన నా ప్రభా నీ మహిమార్థమై జరగటానికి కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. సార్వత్రిక సంఘాలు అనుబంధ సంఘాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. జరుగుతున్న పరిచర్య నిమిత్తమై కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభా సువార్త నాయన ప్రకటించబడటానికి సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. సంఘాల్లో ఐక్యతను మీరు దయచేయండి, నెమ్మదిని మీరు దయచేయండి ప్రభా. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమని నాయన నీ వాక్యం సెలవిచ్చింది ఎదుగా ఉందేవా.
సంఘాల్లో ఐక్యత కలిగి ప్రభావ సహోదరులందరూ కూడా నాయన ఐక్యత కలిగి ప్రభావ నీ సువార్తను ప్రకటించబడటానికి అనేక మంది నాయన నీ మార్గాలు నడిపించడానికి ప్రభావ నాయన మాదిరికరమైన జీవితాలు జీవించడానికి మీరే కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను. దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ సంఘాలు పట్టుకునే సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అనుబంధ సంఘాలు పట్టుకునే సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నాయన దైవజన నిమిత్తమే కొనే సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవా మీరే కృప చూపించండి ప్రభా. ఆయా ప్రాంతాల్లో నాయన సువార్త ప్రకటించబడుతుండగా ప్రభా ఎలాంటి ఆటంకాలు లేకుండా నాయన సువార్త ప్రకటించబడటానికి మీరే సహాయం చేస్తారమ్మని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నూతనమైన గవర్నమెంట్ పట్టుకుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన మీరే సహాయం చేయండి. అధికారులతో మీరు మాట్లాడండి ప్రభా. నాయన నా ప్రభా దేశ నాయకులతో మీరు మాట్లాడుతారండి దేవా. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నాయన నీ దృష్టికి అంగీకృతంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ప్రజలకు మేలుకరంగా ఉండే నాయన నా ప్రభా నిర్ణయాలు తీసుకోగలిగినట్లు మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. వారి తలంపులన్నీ మీరు కొట్టివేయండి దేవా. నాయన నీ తలంపులు నీ ఆలోచనలు నీ ఉద్దేశాలు ఇచ్చి ప్రభా నాయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నీ దృష్టికి అంగీకృతంగా ఉండడానికి సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను ప్రభా. అధికారులు నాయన నా ప్రభా మీరే సహాయం చేయండి. అధికారులతో మీరు మాట్లాడి వారికి కూడా రక్షణ మారుమనసు దయచేస్తారమ్మని అడుగుతున్నాను. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. స్వార్థకు కానీ నాయన పరిచర్యకు కానీ ప్రభా సేవకు కానీ ప్రభా నాయన నా ప్రభా ఆటంకం లేని నాయన నా ప్రభా ఆటంకం లేకుండా ప్రభా ప్రజలకు మేలు చేసే వారిగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. నాయన నా ప్రభా చర్చెస్ కానీ నాయన ప్రేయర్స్ కానీ ఆటంకం కలిగించకుండా వారికి మంచి మనసును మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా. సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు ప్రభా. నాయన నా ప్రభా సహాయం చేస్తారండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నారు ప్రభా. న్యూ అకాడమిక్ స్టార్ట్ అయింది దేవా. బిడ్డలందరూ కూడా నాయన నా ప్రభా నాయన స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళినట్టుగా ప్రభా వారికి కావాల్సిన జ్ఞానాత్మను మీరు ప్రసాదించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎలాంటి నాయన నా ప్రభా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభా బిడ్డలు నాయన నా ప్రభా మంచి జ్ఞానాత్మతో మీరు నింపి ప్రభా మంచి స్టడీస్లో మంచి తెలివిని జ్ఞానాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ఎంసెట్ రాసిన బిడ్డల ప్రభా నీట్ రాసిన బిడ్డల ప్రభా మంచి కాలేజెస్ బిడ్డలకు సీట్లు పొందుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరూ నీ చేతికి సమర్పిస్తున్నాను దేవా. నా ప్రభా వారికి సంపూర్ణ స్వస్థ విడుదల మీరు అనుగ్రహించండి దేవా. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు సమస్యలన్నింటినీ తీర్చి ప్రభా నా ప్రభా నీ బిడ్డలు సంపూర్ణంగా నీ మార్గాలను నడవటానికి మీరే కృప చూపించమని అడుగుతున్నాను. ఏ పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా ప్రతి పరిస్థితిని మార్చే దేవుడిగా మీరు ఉన్నారు దేవా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా ప్రభా కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డలు నీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాను దేవా. కుటుంబ సమస్యల నుండి విడుదల ఇచ్చి ప్రభా శాంతి సమాధానం నెమ్మదిని మీరు అనుగ్రహించి ప్రభా తిరిగి కుటుంబాలు కట్టబడటానికి ప్రభా నీ మహిమార్థమైన బిడ్డలు నిలబడటానికి మీరే ఆ కుటుంబాలను మీరు దర్శిస్తారమ్మని అడుగుతున్నాను భార్య భర్తల మధ్య ఐక్యతను మీరు దయచేయండి. బిడ్డల మధ్య ఐక్యతను మీరు దయచేయండి ప్రభా. మీరే కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. చెదిరిపోయిన కుటుంబాలన్నీ కూడా సమకూర్చబట్టడానికి మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన అనేక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని వారికి వారి సమస్యల నుండి విడుదల ఇచ్చి ప్రభా నీ నామని మహింపరచుకుంటారమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రభు చూపించండి దేవా. మణిపూర్ జ్ఞాపకం చేసుకుంటారని దేవా. అక్కడ శాంతి సమాధానం నెమ్మది మీరు అనుగ్రహించండి సహాయం చేస్తారండి. అల్లన్నిటిని ఆపు చేసి ప్రభా నా ప్రభా తిరిగి ఏవైతే కోల్పోయినారో అవన్నీ కూడా పునరుద్ధరించబడటానికి సహాయం చేయండి. చేసి నిర్మించబడటానికి సహాయం చేయండి ప్రభా. అక్కడ ఉన్న నీ బిడ్డలైన వారందరినీ మీరు దర్శిస్తారండి దేవా. నీకు వందనాలు ప్రభా. ఎలాంటి నా ప్రభా ఎలాంటి నా ప్రభా నా ప్రభా ఎలాంటివి నా ప్రభా
కొట్లాటలు లేకుండా ప్రభా తిరిగి నాయన నీ సన్నిధిలో నాయన అందరూ కూడా నాయన ఐక్యత సమాధానంతో ప్రభా నాయన జీవించడానికి మీరే కృప చూపించుకొని అడుగుతున్నాను దేవా. అక్కడ గవర్నమెంట్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవా. న్యాయం చేసేవారిగా నాయన మీరు వారి మనసులు మీరు మార్చి ప్రభా నీ ప్రజల పక్షాన్ని నాయన న్యాయం జరుగులాగా నాయన మీరే కృప చూపిస్తారమ్మా. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా, సహాయం చేయండి అని రక్షణ నిమిత్తమైన ఆయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి మనోనేతలు నాయన తెరవగలిగినట్లు మీరే సహాయం చేయండి ప్రభా. వారిలో ఉన్న గుడితనం అంతా తొలగిపోయి ప్రభా నిజమైన దేవుడు అని, జీవము గల దేవుడు అని ప్రభా, జీవాధిపతి అని ప్రభా వారికి తిరిగి ప్రభా నీ సన్నిధికి రాగలిగినట్లు నాయన మీరే కృప చూపించండి. వారు నాయన నా ప్రభా మీరే కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను ప్రభా. ఎంతో మంది నశించిపోతున్నారు దేవ. ఆత్మ నిమిత్తమే భారం కలిగిన ఆయన నీ సన్నిధిలో ప్రార్థించే వారం ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. కృప చూపించండి దేవ. ఎంతో భయంకరమైన నాయన విగ్రహారాధన ప్రభా నాయన వాటన్నిటిని నేను ఆయన తప్పిస్తారండి దేవా. నీకు వందనాలు ప్రభా. నిజమైన దేవుడు అని, జీవము గల దేవుడు అని ప్రభా నాయన వారు గుర్తెరిగి ప్రభా నీ సన్నిధికి రాగలిగినట్లు మీరే కృప చూపించుకొని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సహాయం చేస్తారండి దేవా. నీకు వందనాలు. ఆన్లైన్ కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ఏ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో నాయన ప్రతి అవసరతనైనా నీ మహిమలో మీరు తీర్చినైనా నీ నామాన్ని మహిమపరచుకుంటారమ్మని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. నాయన కృప చూపిస్తారండి ప్రభా. నాయన సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఏ రీతిలో జరుగుతున్న నాయన పరిచయలన్నింటినీ కూడా మీకు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఎలాంటి ఆటంకం లేకుండా నీ సువార్త ప్రకటించబడటానికి ప్రభా అనేక మంది నీ సన్నిధికి రాగలిగినట్లు మీరే కృప చూపించమని నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నన్ను నేను తగ్గించుకుంటే నాయన నీ నామాన్ని హెచ్చిస్తున్నాను ప్రభా. నాయన నా ప్రభా నాయన విశ్వాసం కర్తీలు దాన్ని కొనసాగించవాలని యేసయ్య అతి పరిశుద్ధ నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను కుమారమ్మ. సరే ముగించుకుంటాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో కూడా మా గమనం తీసుకొచ్చినటువంటి కర్మేలు పర్వతం యొక్క ఆత్మీయ అనుభవం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బయలు ప్రవక్తలకు, ఏలియాకు జరుగుతూ వచ్చినటువంటి భీకర పోరాటం అద్భుతమైనటువంటి విజయంను నీవు ప్రసాదించి ఆ రీతిగా నీ గొప్ప నామమును బయలుపరుచుకున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. అలా అహజ్య యొక్క మరి పరిస్థితిలో కూడా ప్రభువా నీవే జీవగల దేవుడిగా రుజువుపరుచుకుంటూ వచ్చినావు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ కొట్లాడుకుంటూ ఇలాగున ఈ యొక్క ఉదయ కాలంలో మా యొక్క ఆత్మీయ జీవితాన్ని నీ శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట అప్పగించుకొని చూస్తున్నాం. నీవు కోరినటువంటి విధానములో నడిపించుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా సహాయం చేయండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సార్వత్రిక సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ఈ దిన పరిచయ అంతరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమ కొరకుగా నీ కార్యాన్ని నీవే చాలని దేవుడు రుజువుపరుచుకొని మహిమ పొందవలసిందిగా వేడుకొచ్చున్నాం. దయలు తండ్రి, మణిపూర్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పోరాట పరిస్థితుల్లో మేము విజయాన్ని కోరుతున్నాం తండ్రి. నార్త్లో ఉండబడినటువంటి సమస్త విరోధ శక్తులన్నింటినీ కూడా విశ్వాసంతో బంధిస్తున్నాం. ఆ దేశంలోను ప్రపంచంలోను ఇంకా రక్షింపబడినటువంటి వారందరి రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, బంధువులు, 1,00,000 మంది విశ్వాసుల కుటుంబాలు ఇంకా రక్షింపబడిన వారందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. నీ మహిమా కార్యం, ఆశ్చర్యమైన కార్యం, అద్భుతమైన కార్యము మీరు జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం.
ఉదయకాలంలో నమ్మకంగా ప్రార్థన కొరకు కూడి వచ్చినటువంటి ఈ బిడ్డలందరి కొరకు పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసులు సుధీర్ బ్రదరు వీళ్ళప్ప బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాను. శత్రు యొక్క చెర నుంచి వినితమ్మను పిల్లల్ని మీరు విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసుని విశ్వాసాన్ని కనపరచండి తండ్రి. షామీర్పేటలో ఉండబడిన ప్రతి గ్రామును దర్శించండి. రవి అనేటువంటి యవనస్తుని కోమాలో నుండి మీరు బయటికి పిలవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, ఆ రీతిగా మీ దాసుని యొక్క విశ్వాసాన్ని గణపరచు. తల్లి గారిని చెల్లిని మరి మేనగోడిని జ్ఞాపకం చేసుకొని భారములు భరించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం దయగల తండ్రి, ఈ రీతిగా నీ మహిమ కొరకుగా మరి శ్రీనివాస్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క కుమారుడి జ్ఞాపకం చేసుకో సోదరుని. వారి గ్రామంలో నీ కొరకుగా బిడ్డ సాక్షిగా నిలబెట్టుకోవాలి. దాసుడు సుధీర్ బ్రదర్ శ్రీనివాస్ బ్రదర్ కలిగి ఉండబోయినట్లు ఆ యొక్క ఫామ్ హౌస్ విషయంలో నీవు అద్భుతమైన కార్యం జరిగించుకుని ప్రార్థన చేస్తున్నాం. అలాగున ప్రియ ప్రభా, నీ మహిమార్థమై మీ దాసుల భూషణకు మన జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. నీవే మీ దాసుని గంగరాజు బ్రదర్ కిరణ్ కుమార్ రమ్య మనమండి ఆర్థిక హేమ కుమార్ నీ సొంత సమయంలో మీరు రక్షించుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. వారి మనోనేత్రం తెరవ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ప్రభా, నాయక్ గారి ఆరోగ్యం కొరకు, ఆగ్నేశకు ఉద్యోగం భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. భారములు భరించండి. విజయలక్ష్మి నాగరాజు బ్రదర్ వారి పిల్లని జ్ఞాపకం చేసుకోవడం. సరిత మరి చిన్నోడు వారి మామ కూడా ప్రభు లండన్కి వెళ్ళినట్టుగా వారి యొక్క ప్రయాణం కొరకు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, పనిభూషణ జ్ఞాపకం చేసుకొని బాప్తిస్మ సాక్ష్యం కొరకు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ఆర్థిగా తన యొక్క చదువు, ఉద్యోగం, భవిష్యత్తును దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. దయలు తండ్రి, నీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. నేను నందభూషణ జ్ఞాపకం చేసుకోండి. ఆ రీతిగా ప్రియ ప్రభా, ప్రభావితం కొరకు తన కుమారుడు చైతన్య కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కుమారుడు నీవే కనికరించి ఆదుకొని ప్రభా బంధకాలు విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. తల్లిగారి తోబుట్టు మధుసూదుని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. మీరే కార్యం జరిగించినైనా కార్యం జరిగించు. మీ దోషాల యొక్క ఇంటిని అమ్ముట కొరకుగా మంచి రేటు దయచేయండి. ఓ ప్రభా, మీ కనికరం చూపించు. ఆర్థిక మీ చాంద్రం గరుస్తూ దాని కుమారుడు సంతోష్ శర్లి మనమడి కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని ఆశ్రయించి దేవా సంతోష్ శర్లి మరి యొక్క ఫలము దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగాలు మీ భద్రత దయచేయండి. సాక్షులుగా మీరు వాడుకుని ప్రార్థిస్తున్నాం. మీ చంద్రుని ఆరోగ్యాన్ని కనికరించారు. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు పెట్టినటువంటి వారు వెళ్తున్నటువంటి ఆయా పరిస్థితులు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మీరే సహాయం చేయండి. దయగల తండ్రి, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఎలిజబెత్ సిస్టర్, ఇమ్మానుయల్ బ్రదరు, ఇమ్మానుయల్ యవనస్తుని కొరకు ప్రార్థిస్తున్న ఐజాక్ సునీల్ కొరకు దేవా మీరే వారి భారములు భరించండి. వారి సమస్యలు తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వారితో మీ దోషాలు లక్ష్మణ్ గారి స్తోత్రాలు, మీ దోషులకు సంతానమును విజయరామును హ్యానాను మనమని మీరు కనికరించి క్షేమంగా ఇండియాకు తీసుకుని వచ్చినారు. మీకు స్తోత్రాలు తండ్రి. మరి హ్యానా చేయి నొప్పితో బాధపడుతుండగా మీ కనికరం చూపించి మీరే స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇండియాలో బిడ్డలు గడిపినటువంటి సమయం దీవెనకరంగా చేయండి. అలాగున మీ చిత్తమైతే ప్రభా, జూలై 5 విజయరాము మీ దాస్ గారు లక్ష్మణ్ గారు యుఎస్ వెళ్ళడానికి కొరకైనటువంటి సిద్ధపాటు అంతట్లో మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం.
ఓ ప్రభా మీ నమ్మకత్వం రుజువు చేసుకుని ఆ రీతిగా కుమార్తె సుప్రియమ కొరకు అరుణ్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్న వారికి కనికరించారు. కీర్తన కోమలిని ప్రభా మీ కనికరం చూపించి వారిని కూడా రక్షించుకుని మేము ప్రార్థిస్తున్నాం. మీరు సహాయం చేయండి దయగల తండ్రి. ఈ ప్రకారంగా మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకుని ప్రార్థిస్తున్నాం. మీ దోషాలు యొక్క తోబుట్టు పెద్దక్కయ్య వారి యొక్క సేవ పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవకటాక్షమ్మ గారి యొక్క ఆరోగ్యం, వారి కుమారుడు సూర్యరావు రక్షణ కొరకు, విజయలక్ష్మి వారి యొక్క పిల్లల భర్త రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. భవిష్యత్ దేవించారు. ఆర్థిక ప్రదీప్ కుమార్ బ్రదర్ పాడేరులో ఉన్నటువంటి వారి యొక్క బ్రదరు వారి యొక్క సేవ పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కార్యక్రమం మా దేవా మీ దయ చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభా ఈ మహిమాత దాసుల భాగ్యమును తండ్రి రాజు బ్రదర్ పిల్లని జ్ఞాపకం చేసుకో, ప్రజ్ఞ పిడిసినట్టినను జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయండి. ఆ బిడ్డకి చదువులన్నింటిలో ఆత్మీయులను సహాయం చేయాలి ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి ఈ ప్రకారంగా మీ దోస్తున్నారు తండ్రి మా ప్రభా స్వర్ణమిశ్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రవీణ్ కుమార్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకొని పిల్లలు అంకిత కొరకు ప్రార్థిస్తున్నాం. తన యొక్క చదువంతట్లో ఆత్మీయులు సహాయం చేయండి. అలాగున ప్రణీత 21st ఆ యొక్క యుఎస్ స్టడీ నిమిత్తమై ఇంటర్వ్యూ ఉంటుండగా మీ కృపతోటి సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా మీ కృప చూపించండి. విశ్వాసములు మీరు గణపరచమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు లావణ్యమూర్తి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి కుమారుడు పవన్ అఖిల పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి ఉద్యోగ బాధలు మీరు సహాయం చేయండి ప్రభువా. నీ మహిమ కొరకు వారి ఇంట్లో జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించండి. మీ దాసు లావణ్యమూర్తి గారి యొక్క ఆరోగ్యాన్ని కనికరించి ఆ రీతిగా వారి పని వారు చేసుకున్న ఆరోగ్యం దయచేయండి. సుధాకర్ గారి రక్షణ స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ నమ్మకత రుజువు చేసుకుని వేడుకొచ్చున్నాం. ఇలాగున్న మీ దోషాలు శ్యామలం గారి స్తోత్రాలు వారి సొంతాన్ని జ్ఞాపకం చేసుకుని సుకన్య అనిలు పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ ప్రభా సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సురేణ వెంకటరమణ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముగ్గురు తండ్రి వరుణ స్థలాల్లో నీ కొరకు సాక్షులుగా వారి ఉద్యోగముల ద్వారా కూడా మీ నామాన్ని మహింపరచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా ఆత్మీయ భౌతిక ప్రతి కొరత మీ చిత్తానుసారంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం. దోషుల విశ్వాసాన్ని గణపరచండి. దర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. మీ గొప్ప కార్యం జరిగించి మీరు మేలు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా ఆలువిల్లో ఉండబడినటువంటి బిడ్డలు ప్రార్థన సహాయం కోరే బిడ్డలందరినీ మీరు కనికరించి వారి అక్కలు తీర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ నమ్మకత రుజువు చేసుకుని వేడుకొస్తున్నాం. సహాయం చేయండి. ఉదయ్ కుమార్ సిస్టర్ కొరకు ఎర్రి బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్న వారి సేవ పరిచయం అంతట్లో మీరు సహాయం చేయండి. ఓ ప్రభువా మరి అభిషేక్ నీడి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంది. వారుణ స్థలంలో నీవే వారిని సాక్షులుగా నీ మహిమార్థమే వాడుకొని మరి మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దయలు తండ్రి నీ ఉన్నతమైన ఉద్దేశాలు వారిలో వారి ద్వారా నెరవేర్చుకునవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా సహాయం చేయండి. అలా రేచుల యొక్క భవిష్యత్తు అక్కడ మీ చిత్తానుసారంగా తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. వివేకును మీరు జ్ఞాపకం చేసుకొని భారంలో భరించండి. తండ్రి తల్లి గారిని జ్ఞాపకం చేసుకుని తోబుట్టు మా ప్రభువా అన్నయ్య వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి మీ కార్యం జరిగించండి. దయలు తండ్రి ఆ మాత్రం కాదు, జ్యోతమ్మ కొరకు సిమియోను బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే వారి భారాలు భరించండి తండ్రి. వరుని యొక్క చదువు అంతట్లో మీరు సహాయం చేయండి. మా ప్రభువా కెన్నెత్తుని జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా కుమారుడు నీ కొరకు తండ్రి చిన్న వయసులోనే
ఒక చక్కటి సాధనంగా మీరు వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ప్రియ ప్రభువా, మీ మహిమ కొరకై దినమంతరూ సిద్ధపరచు. పిల్లలు స్కూల్స్కు, ఆ రీతిగా యవనులు వారి కాలేజెస్కు వెళ్తున్నటువంటి బిడ్డలందరూ కనికరించి, ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రతి స్థలమందు మీరు నీ కొరకు సాక్షులుగా వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ దినమంతటి సేవ పరిచయంలో సహాయం చేయండి. దాసునాయన గారిని జ్ఞాపకం చేసుకుని దాసు తండ్రి, వారితో కలిసి పరిచయం చేయనటువంటి సహదాసు పరిచారకుల పరిస్థితులు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఎబ్రోన్ ద్వారా సార్వత్రిక సంఘం అంతా వాడబడుతున్నటువంటి మీ దాసులందరూ కూడా బలపరిచి వాడుకోండి. ఆయా రకమైన పరిస్థితులు అన్నింటిలో నీవు చాలు ఉంటే రుజువుపరచుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయి. ఉన్నతమైన శ్రేష్టమైన మయం పరిస్థితులను చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రకారంగా మనం తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని హెచ్చించి పూజించి కనపరుచుకుంటున్నాం. అవసరతలో ఎవరి నిమిత్తం ప్రార్థించలేకపోతున్నామో మీరే వారిని జ్ఞాపకం చేసుకొని భారములు భరించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి దేవుని పరిశుద్ధ ఆమేన్. ఆమేన్.